చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. బట్ ఎవరైనా సరే చిన్న స్టేజ్ నుంచి పైకి వెళ్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం మూవీస్ చేసి మళ్ళీ సీరియల్స్ రావడం, సీరియల్స్ నుంచి మళ్ళీ జబర్దస్త్ రావడం, గ్రాఫ్ ఇలా ఇలా వస్తున్నారేంటి? 2013-14లో జబర్దస్త్ ఒక ఆల్మోస్ట్ చమక్ చంద్ర కావచ్చు, ఇంకా చాలా మంది ఈ జబర్దస్త్ వాళ్ళు మీకు అక్కడ జబర్దస్త్కి వచ్చాక ఫ్రెండ్సా, ఇది వరకు ముందే ఫ్రెండ్సా? చమక్ చంద్ర సారీరా వీడు ఎట్లా అంటాడంటే మీకు ఎలా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? నేను మూవీస్లోకి వెళ్ళాలని ఎలా అనిపించింది అసలు? నా 2002 హెచ్ఈపి హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. కానీ ఎందుకు మళ్ళీ ఆడిషన్కి వెళ్ళాల్సి అంటే అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీ యాక్టింగ్ ఆల్రెడీ చూశారు కదా చాలా మంది. 10 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి. చాలా మంది చెప్తూ ఉంటారు ఆర్టిస్టులు, కొన్ని సీన్స్ మేము యాక్టింగ్ చేస్తాం, మాకు రెమ్యునరేషన్ కూడా ఇస్తారు డేకి, బట్ మూవీ రిలీజ్ తర్వాత చూస్తే మా సీన్స్ అందులో ఉండవు, కట్ చేస్తారు అని చెప్తూ ఉంటారు. గోవిందరాంధ్ర వాళ్ళు ఓ తోపు క్యారెక్టర్ భలే బాధపడ్డా ఎందుకంటే ఎంత మంచి క్యారెక్టర్ నాకు తెలుసు. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారిని కూడా. కానీ చరణ్ గారు చాలా ఇన్నోసెంట్ లా కనిపిస్తారు, అంటే ఎవరితో మాట్లాడినట్టు కొంచెం అట్లుంటారు కదా. కానీ సెట్స్ లో ఎలా ఉండేవారు అందరితో? ఈ ఉపాసనమ్మ తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీరు అనుకున్నారా అంటే మీ జర్నీ స్టార్టింగ్ లో నేను ఇంత స్టేజ్కి వెళ్ళగలుగుతాను? పడుకున్నప్పుడు నా వల్ల ఇంతమంది నవ్వుకుంటున్నారు, మీరు అన్నట్లు ఇందాక లైఫ్ స్పాన్ పెంచాను నేను నా ఫ్రెండ్స్కి 1 year అన్నట్లు, అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా హ్యాపీగా? వచ్చిన రోజు నాకు ఫోన్ చేశారు, ఒరే నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటావు చెప్పురా, నీకు సిట్టింగ్ చేస్తాం, నీకు సిట్టింగ్ చేస్తాం. సోదరి జబానురాలు ఆఖరికు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ప్రత్యూష. నవ్వడం మన ఆరోగ్యానికి ఎంత మంచికరమో నవ్వించడంలో కూడా మన మనసుకి అంత తృప్తి ఉంటుంది. సో ఇలా నవ్విస్తూ ఎంతో జబర్దస్త్లో అలాగే మూవీస్లో సీరియల్స్లో తన యాక్టింగ్తో తన క్యారెక్టర్తో ఎంతో మంది అభిమానులను అలరించిన దూది వెంకట్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే దూది వెంకట్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఏంటి బయట నవ్వుతూ ఉంటారు, ఇక్కడ ఏంటి సైలెంట్ గా ఉన్నారు? నా ఫేసే నా పిల్ల, నాకు కౌలు పిల్లలు యాక్చువల్లీ, అమ్మాయిలు ఇద్దరు 10 years. నా స్మైల్కి మా పిల్లలే ఫ్యాన్స్ అయిపోతారు, అలాంటిది బయట ఎందుకు ఎవరు. సో యాక్చువల్లీ సినిమా ప్రస్థానం అనేది మీరు అడగకముందే చెప్పేస్తున్నాను. 2008లో స్టార్ట్ అయింది. ఓకే. కాళిదాసు నా డెబ్యూ మూవీ. ఫస్ట్ మూవీ స్టార్ట్ చేశారా? యా, నాగార్జున గారి మేనల్లుడు, ఓకే, సుశాంత్ బాబు గారి హీరో, అదే నా డెబ్యూ. ఓకే. సో ఆ పరంపరలో 2013లో జబర్దస్త్కి వెళ్ళా. వాడు చమ్మక్ చంద్ర నా క్లోజ్ ఫ్రెండ్, అండ్ నాకు కూడా జబర్దస్త్ చేద్దామని అప్పుడు అనిపించింది, అలా వెళ్ళాను. ఇప్పటికీ మొన్న అర్జున్ సార్ వాళ్ళ అమ్మాయి గారితో సీత పైన, అంతకుముందు నవీన్ పెళ్లిశెట్టి గారి సినిమా ఒక రాజు, ఈరోజు సన్ ఆఫ్ అని ఒక సినిమా, ఇలా 90 సినిమాల పైన రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 6 సినిమాలు షూట్ జరుగుతున్నాయి. కృష్ణ గారు మనవడు సెంచరీ కొట్టబోతున్నారు అయితే. యా, యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ గాడ్ గ్రేస్ ఏంటంటే, నేను మా కులదేవి వెంకటేశ్వర స్వామి, మాది రాయలసీమ. సో రమేష్ బాబు గారి అబ్బాయి, అంటే కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు గారి హీరో, ఆయన చనిపోయారు, అదే మహేష్ బాబు గారు అన్నయ్య గారు. వాళ్ళ అబ్బాయి దాంట్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేసి ఆర్ఎక్స్ అనే డైరెక్టర్ గారు, షూట్ జరుగుతుంది. సో అది నా 100వ సినిమా. అన్ఫార్చునేట్లీ నేను డెస్టినీ అంటే దేవుని నమ్ముతా, నేను ప్లాన్ చేసుకోలేదు. సో ఏంటి ఇంకా నాకు సక్సెస్ రావట్లేదు, ఇంకా ఏంటి అనుకుంటున్నా. కానీ ఆ ఆఫీస్ కూడా ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇప్పటికీ నేను వెళ్ళి ఆడిషన్స్ ఇస్తుంటా, కొంతమందికి నా ప్రీవియస్ చేసిన వీడియోస్ సెండ్ చేస్తుంటా. వాళ్ళంతకు వాళ్ళే అప్రోచ్, అంటే ఇన్కమ్ అండ్ అవుట్ గోయింగ్. కొంతమంది నేను వేషాలు అడుక్కుంటుంటా, అడగడం కాదు అడుక్కుంటుంటా, నాకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను. కొంతమంది నన్ను అడుగుతుంటారు. సో ఈ పరంపరలో వాళ్ళే నన్ను అడిగారు. సో ఒక అద్భుతమైన యాక్షన్ చేశాను. అంటే నేను 15 సార్లు అయ్యప్ప మాల వేసా, అయ్యప్ప స్వామి భక్తుని. అన్ఫార్చునేట్లీ
అది ఆ దేవుడే డిసైడ్ చేశారు ఆ క్యారెక్టర్ని. ఇంకా కంటిన్యూ నేనే మాట్లాడుతున్నాను, మీరు కూడా మాట్లాడాలి. Yes. అంటే ఫస్ట్ మీరు మూవీస్‌లో స్టార్ట్ చేశారు మీ జర్నీని యాక్టింగ్ అని చెప్తున్నారు కదా! Yeah. బట్ ఎవరైనా సరే చిన్న స్టేజ్ నుంచి పైకెళ్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం మూవీస్ చేసి మళ్ళీ సీరియల్స్ రావడం, సీరియల్స్ నుంచి మళ్ళీ జబర్దస్త్‌కి రావడం. ఇప్పుడు జబర్దస్త్ కూడా మానేసినట్టున్నారు కదా! అంటే ఎలా గ్రాఫ్ ఇలా వస్తున్నారేంటి? 2013, 14లో జబర్దస్త్ ఒక ఆల్మోస్ట్ 50 ఎపిసోడ్లు పైనే ఉండొచ్చు, 50 అనుకుందాం చేశాను. హ్మ్. హ్మ్. ఆ టైంలో అడిగాను ఆ ఏడుకొండల గారు మేనేజర్ గారిని, హ్మ్. సార్ నాకు అంటే వాడు ధనరాజు నేను ఏరా అంట, హ్మ్. బలగం వేణు నా ఫ్రెండే, హ్మ్. చన్మక్ చంద్ర గారు నా క్లోజ్ ఫ్రెండ్, హ్మ్. చంటిగాడు జల్లాకి చంటి వాడిని ఏరా అంట. హ్మ్. సో ఇలా నాకు టీంలో మెంబర్గా చేయాలంటే కొంచెం ఎందుకో తెలియని ఒక అన్సాటిస్ఫాక్షను. ఏడుకొండల గారిని అడిగా, సార్ నన్ను టీం లీడర్గా ప్రమోట్ చేసేయండి, నేను ఏదో అన్కంఫర్ట్గా ఉన్నాను అని అంటే, లేదు లేదు మీరు ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చేయాలని అంటే, అప్పటికున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఏదో అది ఈగో అనొచ్చు ఏమనవచ్చు, నేను అసలు బాలకృష్ణ గారి లాగా నాది తెరిచిన పుస్తకం, ఎందుకులే ఇంక ఇన్ని ఎపిసోడ్లు చేసుకుంటూ వెళ్తే అక్కడే ఉండిపోతామేమో, హ్మ్. ఇక్కడికి ఆపేసుకొని మనం సినిమాల్లోకి వెళ్ళిపోదామని అనుకుని వెళ్ళిపోయాను. హుహు. అది చాలా బ్లండర్ మిస్టేకే. తర్వాత మళ్ళీ చంద్రగాడు, రే అయిపోయిందిరా, చంద్రగాడు అంటే చమ్మక్ చంద్ర, చంద్ర గారు. అరే ఓకే. మామ వచ్చారా మళ్ళీ నువ్వు చేసుకోరా అంటే, హ్మ్. లేదు లేరా పూలమ్మ చోటు కట్ల అమ్మలేనులే, ఎనివే నా సినిమా ప్రయత్నం నేను చేసుకుంటా అని చెప్పా. కానీ ఒకటైతే కన్ఫర్మ్డ్ ప్రత్యూష, నాకు యూస్ సర్కిల్ హ్మ్. ఆకాశవాణిలో ఫుల్ లెంత్ చేశా. హ్మ్. అంటే వర్స్ట్ కేసులో ఫుల్ లెంత్ 10 సినిమాలు ఉంటాయి నావి, అందులో ఆకాశవాణి ఒకటి. సో, అంటే ఇప్పుడు మీరు చెప్పారు గదా! ఈ అందరూ కూడా అక్కడ చమక్ చంద్ర గావచ్చు, ఇంకా చాలా మంది ఈ జబర్దస్త్ వాళ్ళు మీకు అక్కడ జబర్దస్త్‌కి వచ్చాక ఫ్రెండ్సా? ఇదివరకు ముందే ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు దాదాపు ఒక 20 మంది హీరోల దాకా నాకు ఫ్రెండ్స్. ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బొచ్చడు మంది, సత్యజిత్ గారిని వాడు మా పక్కూరాడే వాడు. నాకు యూజ్ సర్కిల్ సత్యం రాయేష్, ఆని బావ అంటుంటా, శ్రీనివాస్ రెడ్డి అన్న కమిటీ, నాకు యూజ్ సర్కిల్ అసలు. చంద్రగాడు, ధనరాజు, బలగం వేణు డైరెక్టర్ వీళ్ళంతా పాత ఫ్రెండ్సే. అక్కడ అన్ఫార్చునేట్లీ జబర్దస్త్లో మళ్ళీ మేము ఒకళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అవ్వలేదు, ఒకళ్ళనొకళ్ళు అక్కడ మళ్ళా కలుసుకున్నాం తప్ప నుంచి మేమంతా పాత ఫ్రెండ్స్. ఓకే. సో అట్లాగే అందులోనూ ఒరే చమక్ చంద్ర సారీరా, వీడు ఎట్లా అంటాడంటే వాడి గురించి చెప్పాలి. హ్మ్. నేను ఒక 3-4 వాడికి సజెస్ట్ చేశా. హ్మ్. టీమ్‌లో అది కాదు, ఫినాన్షియల్గా వాళ్ళు ఏదో వాళ్ళ పేర్లు చెప్పను, ఓకే. సరే ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నారా హెల్ప్ చేయమనా? అంటే వాడు ఎదవ వాళ్ళకి హెల్ప్ చేశాడు. సో వాడేందంటే, అంటే నాకు ఇప్పుడు సత్యనారాయణ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గారా అండ్ సప్తగిరి గాడ వీళ్ళంతా చంద్రగడ నాకు బొచ్చుడు మంది హెల్ప్ చేస్తుంటారు ఫైనాన్షియల్గా కూడా. నాది వదిలేను, వాళ్ళకు నాకు ఒక బాండింగ్ ఉంది. హ్మ్. కానీ ఎవరో అన్నోన్ పర్సన్స్ని ఇట్లా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని అంటే, వాడు ఏం అది 10,000 20,000 అమౌంట్ ఎంత అని పక్కన పెడితే హ్మ్. హెల్ప్ చేస్తున్నంటే వాడు గ్రేట్. హ్మ్. అట్లాగే ఒకసారి సుకుమార్ సార్, నాకు చాలా పెద్ద సర్కిల్ అని చెప్పాను. హ్మ్. ఈవెన్ సుకుమార్ సార్కి వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పింగ్ చేశా. హ్మ్. శ్రవణ్ అన్న అని ప్రియుడు అనే ఒక సినిమా వరుణ్ సందేశ్ గారితో ఒక సినిమా చేశారు. హ్మ్. యాక్చువల్లీ ఆయన ముస్లిము, శ్రవణ్ అని పేరు పెట్టుకున్నారు, ఆంధ్ర వ్యక్తి. ఆయన అన్ఫార్చునేట్లీ కోవిడ్లో చనిపోయారు. ఈవెన్ హాస్పిటల్ నుంచి బాడీ తీసుకెళ్ళడానికి కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు. హ్మ్. నాకు వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేశారు. హ్మ్. ఆ బాడీ కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఏదంటే, ఇమీడియట్లీ నేను సుకుమార్ ఓకే. సార్కి, హ్మ్. సార్ ఇట్లా పింగ్ చేస్తే ఒక 2 lakhs పంపించారు. ఓహ్! సో గ్రేట్ కదా! అంటే నేను ఎలా అంటే ప్రత్యూష, నా క్యారెక్టర్ ఏంటంటే, నాకెవరైనా హెల్ప్ చేస్తే నేను ఓపెన్గా చెప్పేసుకుంటా. హ్మ్. నేను ఎవరికన్నా హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు చేస్తే వాళ్ళ గురించి చెప్పేసుకుంటా. హ్మ్. నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారే హ్మ్. వాళ్ళ గురించి చెప్పను. నేను కూడా నైస్. అంటే చేశా నా మనం స్థాయికి. మంచిగా ఉంటే మన చుట్టూ వాళ్ళు గూడా మనకు అలాంటి వారే పరిచయం అవుతారు గూడా. అంటే ఇప్పుడు మీరు ఇంత మంచివాళ్ళు గాబట్టే మీ చుట్టూ ఉన్న వాళ్ళు గూడా వాళ్ళకి సహాయం జేస్తున్నారు. సో, అంటే మీరు ఇప్పుడు యాక్టింగ్‌లోకి ఫస్ట్ మూవీలోకి వచ్చారని చెప్పారు గదా! ఫస్ట్ అసల మనది చిత్తూరు. మీది చిత్తూరే గదా! మీది తెనాలి, మాది తెనాలి అన్నట్టు. ఓకే. ఇప్పుడు చిత్తూరులో కొత్తగా ఉంటుంది. మీరు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇంకా యాక్టింగ్ మన సైడ్ నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువుంటారు. అసలు మీకు ఎలా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? నేను మూవీస్‌లోకెళ్ళాలని ఎలా అనిపించిందసలు? నా 2002 హెచ్ఈపీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, ఓకే. నాది డిగ్రీ అయిపోయింది. హ్మ్. అప్పుడంతా మీరంతా బుడ్డోళ్ళు. అయితే 2003 నుంచి 5 మధ్యలో నా
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పీజీ అయింది యాక్టింగ్ కమ్ డైరెక్షన్ కోర్స్. సో ఈ గ్రాడ్యుయేషన్ చేసే వరకు కూడా ఆ, పక్కన తలకోన ఉంటుంది, అక్కడ షూటింగ్స్ రెగ్యులర్గా జరిగేటివి అందరివి. అక్కడ వెళ్ళి చూసేవాడిని. అది కాకుండా ఎందుకో నాకు అన్ఫార్చునేట్లీ బాడీలో ఒక పార్ట్ లాగా యాక్టింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది. దాన్ని నేనేం చెప్పలేను ఇంక, ఎందుకంటే మా అమ్మగారి పేరు ప్రమీలమ్మ, అంటే ప్రమి అని మా అమ్మతో ఏదో యాక్ట్ చేసి మా అమ్మని ఆట పట్టించామని. సో తెలియదు, రీజన్స్ తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి అదొక బిల్డ్ అయిపోయింది యాక్టింగ్ అనేది. సో అది ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇప్పుడు అది. సో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది సార్? అంటే ఇప్పట్లో కూడా ఛాన్సెస్ కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. సో ఈ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఎవరో అప్రోచ్ అయితే కానీ మనకి రావట్లేదు ఛాన్సెస్. కానీ అప్పట్లో చాలా కష్టం కదా, ఇన్స్టాగ్రామ్ ఉండేది కాదు, ఒకరిని మనం అప్రోచ్ అవ్వాలంటే చాలా కష్టం ఉండేది. మిడిల్లో చాలా మంది మీడియేటర్స్ ఉండేవాళ్ళు. సో చాలా మంది అడుగుతారు, అంటే రెమ్యునరేషన్లో కూడా నాకు వాటా కావాలని అడిగే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఇప్పట్లో చూస్తున్నాం. బట్ అప్పట్లో ఇలాంటివి ఎక్కువ ఉండేవి కదా, మీరు అలా ఎలా ఫేస్ చేశారు? నాకు ఈ రియల్ ఎస్టేట్ లైజనింగ్ అనేది నేను చేస్తాను. లైజనింగ్ 2006 నుంచి చేస్తున్నా, 2007 నుంచి యాక్టింగ్ చేస్తున్నా. నాకు 2 ప్రొఫెషన్స్. సో దాంట్లో నాకు చింతలపూడి శ్రీనివాస్ గారు, ఆయన ప్రొడ్యూసరు, నాగ సుశీల గారికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, నాగార్జున గారి సిస్టర్కి. అట్లాగా నాకు సుశాంత్ బాబును వాళ్ళ అమ్మగారిని పరిచయం చేశారు. అది కాళిదాస్లో అలాగా కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను ఆఫీసెస్కి వెళ్ళి ఇండివిజువల్గా ఆడిషన్స్ ఇచ్చుకోవడం, అట్లా నేను 2006-07 కంప్లీట్గా సర్కిల్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాను. సో నాకెవరు గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. బట్ వన్ థింగ్ ఏంటంటే సంజీవ్ కుమార్ మేఘోటి గారు అని ఒక డైరెక్టర్ గారు, రీసెంట్లీ కూడా నేను ఆవిడది వరలక్ష్మి శరత్ కుమార్ గారి సినిమా కూడా పోలీస్ కంప్లీట్ అని చేశాను. నాకు సొంత అన్నయ్యలాగా ఆ డైరెక్టర్ గారు. ఆయన నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అన్నయ్య, మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఇస్తారంటే, అప్పుడు ఆడిషన్లో నాకు ఒక అడ్వైస్ చేశారు. ఆ ఆడిషన్ నేను అక్కడ చేయకపోతే వినోద్ బాలా గారు వీళ్ళంతా కూడా అక్కడ ఒక 10-12 మంది, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ కాన్ఫరెన్స్ హాల్లో ఉంటే నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. అంటే రిటన్ టెస్ట్ అయిపోయింది అండ్ ఓవరాల్ ఉంది. ఆ ఓవరాల్లో 5 minutes డ్యూరేషన్ చెప్పారు. నేను 10 minutes చేసిన అట్లా అందరూ సారీ టు సే ఇట్లా నోరు తెరుచుకొని అలా ఉండిపోయారు. ఆ కంటెంట్ మీకు ఇప్పుడు అభ్యంతరం లేదు, నాది ల్యాగ్ అవ్వదంటే ఇక్కడ చేసి చూపిస్తా. చేయొచ్చా? చేయండి. యా, ఇప్పుడు నేను ఇలా నవ్వుతూనే ఉన్నాను. అమ్మా నేర్చున్నానమ్మా, నేర్చున్నాను. గవర్నర్ గారు చేతుల మీదుగా డాక్టరేట్ ఇస్తారంటే మా అమ్మగారి కళ్ళల్లో చూడాలని ఒకసారి లేము. నాయన చనిపోయాక అల్లారి బుద్ధిగా గౌరవ బుద్ధులు తినిపించి రెక్కలు ముక్కలు చేసుకుని ఒకసారి లేమా అని ఇట్లా ఒక స్కిట్ చేసి అక్కడ. అసలు సీరియస్లీ ఎలా ఇంతసేపు నవ్వుతూ సడన్ గా వాటర్ కూడా వస్తుంది మీ కళ్ళలో. సో అయితే ఆ స్కిట్టింగ్ వాళ్ళు పిదా అయిపోయారు. సీరియస్లీ మేము కూడా ఎంత అసలు సెకండ్ గ్యాప్ లో అసలు సీరియస్లీ ఆ ఏడుపు అసలు నిజంగా అసలు ఎంత బాగా చేశారండి. సో అలా అందులో ఛాన్స్ కొట్టేసాను, అందులో అక్కడ కోర్స్ చేశాను. అది తర్వాత ఇంకా సో అంటే ఇప్పుడు 100 మూవీలు చేశారని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో దానికి మెయిన్ రీజన్ ఇదే అండి. అసలు సీరియస్లీ అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, జస్ట్ మనలో స్కిల్ ఉంటే చాలు, మనం ఎక్కడో ఉంటాం అన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు కూడా నేను కొంతమందిని ఛాన్సెస్ కోసం అడుక్కుంటున్నాను, నేనేం మాట్లాడుతున్నాను నాకు సోయిండే మాట్లాడుతున్నాను అని అన్నారు కదా. కానీ దాదాపు 90 మూవీలు మీరు రిలీజ్ అయ్యాయి, 94 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఎందుకు మళ్ళీ ఆడిషన్కి వెళ్ళాల్సి, అంటే అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీ యాక్టింగ్ ఆల్రెడీ చూశారు కదా చాలా మంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 10 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి ఓడిపోతే అతనికి క్రేజ్ ఉండదు. ఒక్కసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచిన వ్యక్తికి క్రేజ్ ఉంటుంది. అట్లాగే వరస్ట్ కేసులో నా 10 సినిమాలు ఫుల్ లెంత్లు చేశాను.
స్నేహగీతమా, ఆకాశవాణినా, మైత్రినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ అందులో ఏదో ఒక్క సినిమా ఆడితే ఈవేళ నా లైఫ్ ఇంకోలా ఉండేది. సో ఇదేంటంటే బిజినెస్, ఇది కమర్షియల్ బిజినెస్ సినిమా అనేది. మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు. మన సినిమాలు పెద్ద క్యారెక్టర్లు చేసినప్పుడు నాకు ఆడలేదు, చిన్న క్యారెక్టర్లు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఇట్లాంటివి ఏదో సినిమాలు ఆడినా నాకు యూజ్ అవ్వలేదు. సో మనం ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయకుండా మన పనికి మనం న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ అందరితో బాగుండాలి, తర్వాత నాకు ఇచ్చిన పనికి నేను న్యాయం చేయాలి, ఇదే ఆలోచిస్తా. దాంట్లోనే సక్సెస్ ఎత్తుక్కుంటా. నిజంగా సక్సెస్ ఒకరోజు వస్తుంది, అది బోనస్గా ఫీల్ అవుతా. కాబట్టి మీరు అన్న క్వశ్చన్కి ఏంటంటే, నా దగ్గర నేను ఇచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా న్యాయంగా. సక్సెస్ అనేది గాడ్ గ్రేస్, అది నా చేతుల్లో లేదు. వాడు సప్తగిరి కానీ, చంద్ర కానీ, ఈ సోకాళ్ళు వాడి కమెడియన్ సత్య ఉన్నాడే, అది మత్తువదలరా, ఇవన్నీ స్వామిరారా, ఇట్లా చాలామంది నా ఫ్రెండ్స్ అంతా, వాడు ప్రవీణ్ గాడు ప్రేమగా చిత్రంలో, ఇంకెట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, అరే నువ్వు చాలా తోపు యాక్టర్ రా, కానీ అనుకున్న సక్సెస్ రావట్లేదు రా నీకు అంటారు. బట్ నేనేం ఫీల్ అంటే అరే నాకు ఇచ్చిన పని న్యాయం చేస్తున్నా. సో డైరెక్టర్ గారు ఏ పని కోసం నాకు క్యారెక్టర్ ఇచ్చారు, ఆ పనికి నేను న్యాయం చేస్తున్నా. తర్వాత సక్సెస్ నా చేతుల్లో లేదురా, అది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. సో ఇట్లా అలా అడగడానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటాను అని అడిగినప్పుడు మీకేమనిపించదా, అరే నేను ఇన్ని సినిమాలు చేశాను, మళ్ళీ అడగడం ఏంటి వీళ్ళని, నేను అడుక్కుంటే కానీ నాకు ఛాన్స్ రాదా అని ఎప్పుడైనా ఆలోచించారా? 100 సార్లు ఆలోచించుంటా. కానీ నాకు 45 ఏళ్ళు, నా పిల్లలకు 10 ఏళ్ళు, కౌలు పిల్లలు, ఆడపిల్లలు. నేను ఒక స్టేజ్లో నా కోసం బతికా, ఇప్పుడు నా పిల్లల కోసం బతుకుతున్నాను. కాబట్టి నేను వాళ్ళను అడుక్కుంటున్నాను అంటే నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నా పిల్లల కోసం నా లైఫ్ డెడికేట్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు నాకు నా పిల్లలే కనిపిస్తుంటారు. వాళ్ళు అడుక్కున్నది ఏది నాకు కనపడదు. ఈ రోజు కూడా మీకు ఫ్రాంక్లీ చెప్తున్నా, ఎవ్రీ మంత్ నేను ఇంచుమించు నెలకు ఒక 10 రోజులు బిజీ ఉంటా, ఇంచుమించు 10,000 రెమ్యునరేషన్ తీసుకుంటూ సర్వైవ్ అవుతున్నాను. నా వెనకాల ఏమీ లేవు. నా వెనకాల ప్లాట్లు కానీ, ఇండ్లు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ ఏం లేవు. కాకపోతే నాకు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, రియల్ ఎస్టేట్లో వాళ్ళు, సినిమా వాళ్ళు. బట్ ఏంటంటే నేను ఫస్ట్ క్యారెక్టర్ని, తర్వాత టాలెంట్ని నమ్ముకుంటా. సో నేను అదే ఫాలో అవుతుంటా. కన్ఫర్మ్డ్గా కొడతా, ఈరోజు కాదు రేపు కొడతా. సో మీ ఈ సినీ జర్నీలో మాట్లాడుకున్నట్టయితే మళ్ళీ చాలామంది చెప్తూ ఉంటారు ఆర్టిస్టులు, మన కొన్ని సీన్స్ మేము యాక్టింగ్ చేస్తాం, మాకు రెమ్యునరేషన్ కూడా ఇస్తారు డేకి, బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత చూస్తే మా సీన్స్ అందులో ఉండవు, కట్ చేస్తారు అని చెప్తూ ఉంటారు. సో అలా ఎప్పుడైనా మీరు ఫేస్ చేసి ఫీల్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? గోవిందరాంధ్ర వాళ్ళు ఓ తోపు క్యారెక్టర్ చేశారు. ఓకే. శ్రీకాంత్ అన్న ఒక కెప్టెను, చరణ్ గారు ఒక కెప్టెను. ఇది ఆఫ్ సెట్ షూటింగ్ అయిపోయిన తర్వాత క్రికెట్ ఆడుకున్న రోజులు ఉన్నాయి. శ్రీకాంత్ అన్నయ్య ఫ్రెండ్స్, తమ్ముడు వైవార్ష, ఎంఎస్ బాబాయ్ చనిపోయారు కదా, ఎంఎస్ నారాయణ గారు, నేను, ఇంకా వేరే అదుర్స్ రగన్న. అన్ఫార్చునేట్లీ అందులో చాలా వరకు ఎడిట్లో వెళ్ళిపోయింది. చాలా వరకు ఎందుకు వెళ్ళిపోయింది అనేది నాకు సంబంధం లేని విషయం, కానీ భలే బాధపడ్డా. ఎందుకంటే ఎంత మంచి క్యారెక్టర్ నాకు తెలుసు. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారిని కూడా ఆ సినిమాలో నేను ఇంట్రడక్షన్ నేను ఇస్తే ప్రకాష్ రాజ్ అన్న వస్తారు ఒక 70 mm క్లోజ్లో, బాలరాజు గారు వస్తున్నారు అని ఒక అరుపరిస్తే ఆయన వచ్చేవారు. సో ఫస్ట్ టైం లైఫ్లో దాదాపు ఒక 10 సినిమాల్లో బాధపడింటా, కానీ దాంట్లో ఎక్కువ బాధపడ్డా. అదే అంటే 100%, 20%, 80% పోయినప్పుడు బాధ ఉంటుంది కదా. సో ఎందుకు పోయాయా అనేది ఏ ఇంటర్వ్యూలో చెప్పాలి, ఫస్ట్ టైం మీకు చెప్తున్నా. రీజన్స్ పక్కన పెట్టేసేస్తే, కానీ ఉండింటే నా లైఫ్ సెట్ సరే అట్లా అయిపోయింది అనమాట. సో మళ్ళీ అడిగారా ఏమైనా వెళ్ళి, అంటే ఎందుకు నా సీన్స్ కట్ చేశారు? ఈవెన్ మీకు బిఫోర్ అంటే రిలీజ్ కాకముందు మీరు థియేటర్లో కూర్చొని చూసే ముందు, అరే నేను చేసింది ఏంట్రా కనిపించట్లేదు అనుకోని ముందు ఏమైనా చెప్తారా, ఇట్లా కట్ చేస్తున్నాం, కట్ అవుతాయి అని ఏమైనా? అది మనం అనకూడదమ్మా, ఎందుకంటే అది బిజినెస్. కొన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ రీజన్స్లో ఎడిట్ అయ్యి అనేది మనకు నన్న బిజినెస్. సో కాబట్టి మనం అడగకూడదు, అది మన బ్యాడ్ లక్ అంతే.
సో కథ బాధపడ్డా, మీరు అన్నందు గట్టిగా బాధపడ్డా. బాధపడ్డారా? యా సో అంటే దానికంటే ముందు చెప్పుకొని ఉంటారు కదా, అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ నేను ఈ మూవీలో చాలా మంచి రోల్ చేశాను, చాలా బాగుండబోతుంది, దీంతో ఇప్పుడు మీరు అన్నట్లు నా లైఫ్ సెట్ అవ్వబోతుంది అని చెప్పినప్పుడు ఫ్యామిలీ చూసినప్పుడు అరే ఏంట్రా నీవు చెప్పావు కానీ అక్కడ లేదేంటి అని కూడా అని ఉంటారు కదా. డెఫినెట్లీ. యాక్చువల్లీ నేను వర్స్ట్ కేసులో 10 సినిమాలు ఫుల్ లెంత్ చేశాను. ఓకే. ఎడిట్లో పోయింది కాకుండా రిలీజ్ అయిన సినిమాల గురించి చెప్తున్నా. గోవిందనందర వాడు పక్కన పెట్టేద్దాము. కానీ ఫస్ట్ టైం లవ్ యూ బంగారం సినిమా కేఎస్ రామారావు గారును మారుతి అన్నయ్య, డైరెక్టర్ మారుతి గారు దానికి ప్రొడ్యూసరు, గోవర్ధన్ రెడ్డి గారు నాకు క్లోజ్ ఫ్రెండ్, తన డైరెక్టర్. దాంట్లో చేసిన ఒక క్యారెక్టరు అది ఇప్పటికీ ఘోరంగా వైరల్ అయితానే ఉంటుంది. అది మారుతి అన్నయ్య సినిమా చూసి అరే తమ్ముడు చంపేశావు, సినిమా మొత్తంలో సినిమా చూసి నువ్వే కనిపిస్తున్నావు, ఇంకెవరు కనపడట్లేదు అని ప్రివ్యూ అప్పుడు చెప్పారు. నాకు అప్పుడు అన్నయ్య కూడా ఇంత స్టార్ డైరెక్టర్ కాదు, 1-2 హిట్లు పడ్డాయి అంతే. అప్పుడు నాకెందుకు అమీర్పేటలోని ఆ బిగ్ బజార్ దీంట్లో ప్రీమియర్ షో వేసినప్పుడు అందరూ వచ్చి హీరోయిన్ గారు అందరూ ఉన్నారు, కానీ నా దగ్గరికి ఎక్కువ వచ్చి అందరూ ఇట్లా షేకాన్ని ఇస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. ఓహో మన రేంజ్ వేరే వెళ్ళిపోతుంది ఏమో నెక్స్ట్ అని నాకు తెలియదు. అంటే నేను బాలకృష్ణ గారి లాగా తెల్లకాగితం. ఆ రోజు నాకు వచ్చిన ఫీల్ యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నా. కట్ చేస్తే సినిమా చాలా బాగుంది, సినిమా రిలీజ్ అవ్వగానే నెగిటివ్ టాక్ మొత్తం అలా గ్రాఫ్ పడిపోయింది. లవ్ యూ బంగారు. దానికి రీజన్స్ మనం చెప్పలేము. మూవీ గురించి నెగిటివ్ టాక్ రిలీజ్ అయిన వెంటనే 2 రోజుల ముందు ప్రీమియర్ వేశారు, గొప్పగా నన్ను అప్లాజ్ చేశారు, సినిమా పోయింది. అప్పుడు మళ్ళీ మనకేమనిపిస్తుంది అట్లాగా. సో ఇవన్నీ కామనే. ఓకే. సో ఇప్పుడు మీరు అనుకున్నట్లు చాలా మూవీస్ లో మీ రోల్ బాగా హిట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు అనుకుని ఉంటారు కదా, నాకు ఈ రోల్తో నాకు చాలా ఆఫర్స్ వస్తాయి, నాకు నేను బిజీ అయిపోతాను లైఫ్లో అని అనుకున్న క్యారెక్టర్ ఏమైనా ఉందా? అదే నేను చెప్పింది, లవ్ యూ బంగారం. ఇట్లాంటివి ఉన్నాయి కానీ అంటే వర్స్ట్ కేసులో 10 సినిమాలు ఉంటాయి, కానీ ఎక్కువగా డిసప్పాయింట్ అంటే మారుతి అన్న అంత పెద్ద అప్పటికే 1-2 సినిమాలు డైరెక్టర్ అయినా వచ్చి అప్రిషియేట్ చేయడం, జనాలంతా వచ్చి నన్ను ఒకసారిగా గుమ్ముడి హీరోయిన్ గారి దగ్గరికి తక్కువ మంది వెళ్తున్నారు, నా దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు. అక్కడ నాకు ఎలా ఉంటుంది? సరే జరుగుతాయి, ఏం కాదు. కానీ మేబీ నిజంగా నా మూవీ బాగా హిట్ అయ్యి ఉంటే మీకు మంచి ఛాన్స్ వచ్చేదేమో కదా. వచ్చే కాదు ఇంకా అనద్దు, కానీ సెకండ్ బ్రహ్మానందం అని అన్నాను మారుతి అన్న. ఇవన్నీ చెప్తే కొంత ఏంటంటే సోషల్ మీడియా ముందు ఇలా చెప్తే వీడు డగ్ 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 డప్పు కొడుతున్నా అనుకుంటారు. అంతేందుకు ఆ సినిమాలో అన్నయ్య నాతో యాక్ట్ చేశారు కూడా మారుతి అన్న ఒక సీన్ లో. సరే ఇవన్నీ ఇప్పుడు అది. సో అంటే అదే మీ బెస్ట్ క్యారెక్టర్ అనుకుంటున్నారా అన్ని మూవీస్ లో? లేదు మా, నేను వర్స్ట్ కేసులో 10 సినిమాలు ఫుల్ లెంత్ చేశా. అమ్మా నేను ఏది చేసినా బెస్ట్ ఇస్తా. మీరు ఇంకా చెప్పాలంటే భానుప్రియ గారు మై నేమ్ ఈజ్ అమృత అని ఒక సినిమా, ఆ సినిమా అరకులో జరుగుతుంది, కొంచెం లీన్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తిని తాగి లాభ అయిపోయా. నేను ఏది అమ్మా నేను ఇలానే ఉంటా అమ్మా, ఎవరన్నా ఏమన్నా అనుకున్నా లైట్ అమ్మా జీవితం, మనకు నచ్చినట్టు జీవితం మనం ఉండాలి, ఎవ్వరికి నచ్చినట్టు ఉండొద్దు. సో అప్పుడు తక్కువ తాగేవాడిని, తక్కువ తినేవాడిని, ఇప్పుడు ఎక్కువ తాగుతాను, ఎక్కువ తింటాను, అంతే తేడా. అయితే ఫిజికలీ కమ్ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్ ఒక క్యారెక్టర్ చేశా, మైనేజ్ అమృత అని ఫుల్ లెంత్. అంటే వర్స్ట్ కేసులో 10 సినిమాలు ఫుల్ లెంత్ ఉంటాయి, అందులో అదొకటి. అప్పుడు భానుప్రియ గారు వచ్చి నేను అంటే ఇప్పుడు చేసి చూపిస్తాను కిక్ వస్తా చేస్తున్నా, భానుచంద్ర గారు మా గార్డెన్ చనిపోయారు, ఆయన శవపేటిక చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము, ఆవిడ ఏదో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కోసం వచ్చారు, ఆవిడ వచ్చారనే విషయం మాకు తెలీదు, షార్ట్ జరుగుతుంది, అలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక 5-6 రౌండ్లు మేము వేస్తున్నాం, అయిపోయింది, కట్ చెప్పారు డైరెక్టర్ గారు. వాళ్ళ స్టాఫ్ ఎవరో వచ్చి మిమ్మల్ని మేడం గారు రమ్మంటున్నారంటే వెళ్ళాను, కూర్చోండి అన్నారు. పర్లేదు మ్యామ్ అన్న, ప్లీజ్ అంటే కూర్చోండి, సారీ అండి అని అన్నారు. అంటే సారీ చెప్తున్నది నాకే అర్థం కావట్లా, నేనేందో మిస్టేక్ చేశాను అని అడిగా. కాదు వాళ్ళు కట్ చెప్పాక వాళ్ళు యాక్చువల్లీ ఆర్ఫర్ నుంచి రియల్గా ఫిజికల్ కమ్ మెంటల్ హ్యాండిక్యాప్ తీసుకొచ్చారు. అరౌండ్ 20 మెంబర్స్ ఉంటారు, నేను ఒక్కరిని యాక్టర్ని, నేను అది పర్ఫార్మెన్స్ ఇస్తున్నా.
వాళ్ళు కట్ చెప్పాక పాపం వాళ్ళు అలానే ఉన్నారు. నేను నార్మల్ పొజిషన్‌కి వచ్చేసాను. సో, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఫిజికల్లీ కమ్ మెంటల్లీ ఓహ్! హ్యాండిక్యాప్టెడ్ అనుకున్నాను. అందుకని సారీ అంటున్నారు. అందుకని సారీ చెప్తున్నా మీకు అన్నాడు. అంటే క్యారెక్టర్‌లో మీరు అంత లీనమైపోయారనమాట. ఇంక నేనేం చెప్పాలి ఆవిడకి. ఆ! సో, ఇట్లాంటి అప్లాస్ కూడా వచ్చాయి. తర్వాత హ్మ్. ఆవిడ బాగా క్లోజ్ అయిపోయారు. అక్క అని పిలిచేవాడిని. హుహు. మేము దాండియా ఆడాము. హ్మ్. వాళ్ళ అమ్మాయి అన్షు ఉంది. హ్మ్. అదప్పుడు చిన్న పిల్ల. ఇప్పుడంటే ఓ 20 ఏళ్ళు పైన ఉండొచ్చేమో. దాంతో ఆడుకున్నాము. దాన్ని హ్మ్. అంటుంటే అప్పుడు ఆ వయసుని బట్టి అంటున్నాం. మళ్ళీ నన్ను తిట్టకని మీకు దండం పెడతా. సో, సో ఇట్లన్నీ ఉన్నాయి. హ్మ్. స్వీట్ అంటే మెమరీస్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకేం అర్థమవుతుందంటే మీరు ప్రతి మూవీకి అంటే మీరు వర్క్ చేసిన అంతమంది ఆర్టిస్టులతో అందరితో ఇప్పటికి టచ్‌లో ఉన్నారు. బాగా అసలు ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆడు, వీడు అన్న అంటే కలిపేసుకుంటున్నారు మా ఫ్యామిలీలో. అందరిని నేను కాదు గానీ, వాళ్ళకు నాకున్న ర్యాపోని బట్టే. హ్మ్. ఇప్పుడు హ్మ్. సీ ఉపాసన గారున్నారు హుహు. ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. తను నాకన్నా చిన్నావిడి. హ్మ్. బట్ నాకు సొంత చెల్లితోనూ లేదంటే మా అమ్మగారితోనూ సమానం. హ్మ్. ఆవిడకి కూడా నేను బౌలింగ్ చేస్తే ఆవిడ క్రికెట్ బ్యాటింగ్ చేసిన రోజులున్నాయి. ఓహ్! చరణ్ వావ్! గారు బౌలింగ్ చేస్తే నేను బ్యాటింగ్ చేసిన రోజులున్నాయి. ఇక్కడ పొల్లాచి, కన్యాకుమారిలో గోవిందరాంధ్ర కూడా. ఓకే. అప్పుడు తనకి అమ్మకి నేను ఆవిడని అమ్మ అని పిలిచేవాడిని. హ్మ్. నన్ను డీవీ గారు అని పిలిచేవాళ్ళు ఆవిడ. హుహు. హుహు. ఆవిడ తెలుగు తక్కువ మాట్లాడతారు. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు. హ్మ్. మనం ఏదో మేనేజ్ చేస్తాంలే కానీ. హ్మ్. అయితే కొద్దిగా 2, 3 రోజులు పరిచయం తర్వాత ఆవిడకి ఒక మాట చెప్పా. హ్మ్. అమ్మ మీకు ఒక మాట చెప్పాలమ్మా అన్న. హ్మ్. అంటే చెప్పండి డీబీ గారు అంటే, మీరు గౌల్దెడ్ అనే ఒక లొకేషన్‌లో ఆర్ఫన్ స్కూల్ ఒకటుంది. దాంట్లో మీ బర్త్‌డే రోజు ఎళ్లి పిల్లలతో అకేషను స్పెండ్ చేసి స్వీట్స్ అన్నీ ఇచ్చేసి కేక్ కట్ చేసి వచ్చారమ్మా ఒకసారంటే, "ఆ! వెళ్ళానండి" అని అన్నారు. హుహు. యాక్చువల్లీ నేను తేజ గారు డైరెక్టర్ గారు సార్‌ది సాయిరామ్ శంకర్ అన్న పురి గారి తమ్ముడు. ఓకే. అన్నయ్య నాకు ఫ్రెండే. అన్నయ్యది 'వెయ్యి అబద్ధాల' సినిమాలో నేను క్యారెక్టర్ చేశానమ్మా. అప్పుడు సెట్స్‌లో ఉన్నప్పుడు ఇప్పుడంటే అప్పుడు నన్ను అన్నయ్య అని పిలిచారు ఆ పిల్లలు. ఎప్పుడో 12, 13 ఏళ్ల ముందు. ఇప్పుడంటే అంకుల్‌లే. అప్పుడు "అన్న నీకు ఉపాసన అక్క ఎప్పుడైనా కనిపిస్తే ఇట్లాగా మా దగ్గరకొచ్చి స్పెండ్ చేసి ఎళ్లారు. హ్మ్. నువ్వు ఒకసారి గుర్తు చేయన్నా. మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం ఉంటే అక్కని రమ్మని చెప్పు" అని వాళ్ళేదో చెప్తే నాకు తెలియకుండా నేను కొంచెం బాగా సెన్సిటివ్ బయటున్నంత ఉండదు సినిమా. హ్మ్. సర్లే అనుకోని ఆవిడకి చెప్పా. చెప్పారా? ఉపాసన ఆ! అమ్మకి చెప్పా. ఆవిడ కూడా కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. హ్మ్. ఆహ్, చూసుకొని వెళ్తాను మళ్ళీ అన్నారు వెళ్తానని అని అన్నారు. హ్మ్. హ్మ్. సో, అట్లా నేను ఆళ్ళు పెద్ద స్థాయా, చిన్న స్థాయి నేను అవేం పట్టించుకోనమ్మా. హ్మ్. హ్మ్. నాకేదో నోచుండి కక్కాలనిపితే కక్కి పడేస్తా ఉంటా. హ్మ్. ఎదుటి బట్ ఆవిడ చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. హ్మ్. ఈవెన్ ఆ టైంలో చరణ్ గారు పక్కకే ఉన్నారు. ఓహ్! అంటే మేము క్రికెట్ ఆడేసాము. హ్మ్. ఒక 5, 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి మన డిస్పర్స్ అయితాం గదా! హ్మ్. హ్మ్. అప్పుడు నేను తనకి సెట్‌లోనా ఇదంతా? లేదు ఆఫ్ సెట్స్ నేను వర్స్ట్ కేస్‌లో 40 డేస్ షూట్ చేశా దాంట్లో. వర్స్ట్ ఆ! కేస్‌లో 20 రోజులు క్రికెట్ ఆడాము. ఓకే. ఆఫ్టర్ 6 హుహు. అప్పుడు క్రికెట్ ఆడిపోయినాక అయిపోయాక 5, 10 నిమిషాలు అంటే హ్మ్. శ్రీకాంత్ అన్నయ్య ఒక కెప్టెను, చరణ్ గారు ఒక కెప్టెను. హ్మ్. అందులో మేము మెంబర్స్. హుహు. అయిపోయినాక 5, 10 నిమిషాలు మాట్లాడుకొని డిస్పర్స్ అయితాం గదా! హ్మ్. హ్మ్. ఈవెను అక్కడి నుంచి ఏదన్నా హైదరాబాద్ నుంచి వచ్చినా మాకు ఆవిడ చేత్తోనే మా అందరికి నాకనే కాదు హ్మ్. ఇచ్చేవారు స్వీట్ ఏదో సంథింగ్. హుహు. ఇంకా ఆవిడ గురించి నేను పొగిడే అంత స్థాయి నాకు లేదు గానీ, బంగారం అంతే. అంతకు మించి నేను ఓకే. పొగడ ఆవిడ గురించి. కానీ చరణ్ గారు చాలా ఇన్నోసెంట్‌లా కనిపిస్తారు. అంటే ఎవరితో మాట్లాడనట్టు కొంచెం అట్లుంటారు గదా! కానీ సెట్స్‌లో ఎలా ఉండేవారు? అందరితో మింగిల్ అయిపోయి జోక్స్ వేస్తూ అలా ఎలా ఉంటారా? ఇన్నోసెంట్ కాదు. హ్మ్. కాకపోతే చరణ్ గారు ఏందంటే బంగారం. హ్మ్. అంటే ఆయన మ్యా మ్యారేజ్ బిఫోరు కొంచెం రిజర్వ్డ్‌గా ఉండేవాళ్ళు. అది ఇది అని నేను విన్నా. హ్మ్. హ్మ్. నాకు తెలీదు. నేను చూడలేదు. హ్మ్. అవును. కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ ఉంటారాయన. మేబీ ఆర్ హ్మ్. మేబీ నాట్. హ్మ్. నాకు తెలీదు. హ్మ్. బట్ నేను విన్నా. హ్మ్. కానీ ఈ ఉపాసనమ్మ తన లైఫ్‌లోకొచ్చిన తర్వాత తను ఎలా చెప్పాలంటే ఇంకా ఆహ్, ఆహ్, హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేది హ్మ్. మానవత్వం అనేది బాగా ఎక్కువైపోయింది ఆయనకి. హుహు. ఆ హ్మ్. హ్యుమానిటీ గ్రౌండ్స్ ఎక్కువైపోయినాయి. హ్మ్. అంటే కళ్యాణ్ అన్న జీన్స్ అంటే కళ్యాణ్ అన్న క్యారెక్టర్ ఆయనకి యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది అవన్నీ నాకు తెలీదు గానీ హ్మ్. నేను అనుకున్నాను ఏంది ఈ అబ్బాయి అంటే నాకన్నా చిన్నోడే కదా! అక్కడ హ్మ్. సార్ మీరు అనేవాడిని. నన్ను నువ్వు నాయుడు అనేవాళ్ళు. సరే అది హ్మ్. సెట్స్ పక్కన పెట్టేద్దాం. కానీ మనసులో మాత్రం రియాలిటీ ఉంటుందండి. ఏంటి ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో అసలు ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం ఏంటి? ఇంతలాగా అందరితో మింగిల్ కలిసిపోవడం ఏంటని
ఇలా కూడా ఉంటారా అని అప్పుడప్పుడు అయ్యా అలా షాక్ అయ్యేవాడిని. అంతెందుకు మీకు బన్నీ గారికి నేను పుష్ప ఒక 1-2 months స్టార్ట్ అవ్వడానికి 1 బిఫోరు నాకు ప్రవీణ్ గారు అని ఒక ఆయన కాల్ చేశారు. బన్నీ సారీ మన సుక్కు సార్ వాళ్ళ చీఫ్ అసోసియేట్ చేసి డివి నాయుడు గారు అంటే దూది వెంకట నాయుడు నా పేరు. అవునండి అన్న, ఇట్లాగా సుకుమార్ సారు ఆఫీస్కి ఒకసారి వస్తారా బన్నీ గారు సినిమా అంట. వస్తాయంటే గంతులు వేసుకుంటే వెళ్ళిపోతాం మైత్రిది. వెళ్ళాను, 2 సీన్ పేపర్లు అక్కడ పెట్టారు. హీరో గారు అమ్మగారిది, హీరో గారిది. దీనికి మీరు ఆడిషన్ ఇవ్వండి అన్నారు. నేను ఎందుకు ఇవ్వాలి ఆడిషన్ అని అడిగాను. అంటే మీరు స్లాంగ్ ట్యూటర్గా చేయాలి హీరో గారికి. నేను యాక్టర్ అండి ఫస్ట్. అదే మీరు స్లాంగ్ ట్యూటర్గా చేయండి, క్యారెక్టర్ కూడా ఉంటుంది అంటే 2 సీన్ పేపర్లు చదివా. చదివితే నాది మదర్ టంగ్, నాది చిత్తూరు జిల్లా పీలేరు. అంత పర్ఫెక్షన్గా స్లాంగ్ మీద గ్రిప్ ఉండి డైలాగ్స్ రాయలేదు. అది ఎవరు రాశారో నాకు తెలియదు, నాకు అప్పటికి తెలియదు, స్వేర్ నాకు తెలియదు. అంత పర్ఫెక్ట్గా లేదు ఇది, నేను రీరైట్ చేయనా కరెక్ట్ చేయనా అని అన్నా. అన్నారు. ఏదో చిన్న పాస్ తీసుకొని ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో చెప్పారు అతను ప్రవీణ్ గారు. సరే రాసా. ఒకటి పెద్ద పేజ్ ఒక సింగిల్ టేక్, ఇంకోటి పెద్ద పేజ్ సెకండ్ టేక్ వాళ్ళ అమ్మగారిది ఇచ్చేసి వెళ్ళిపోయా. మళ్ళీ ఎల్ఈడి వేసుకొని సుక్కు సార్ చూశారు, దాంట్లో మన పర్ఫార్మెన్స్ చూశారు. చూసి అతను ప్రవేశపెట్టిన అతను పిలవండి అంటే కావాల్సిందన్నారా. అతను పిలవండి అంటే చలో వెళ్తే సార్ నమస్కారం సార్ అని అన్న. అంటే హాయ్ డివి నాయుడు హవ్ ఆర్ యు అంటే సార్ ఫైన్ సార్ అని సుక్కు సార్కి నాకు ఒక చిన్న డిస్కషన్ ఇంట్రాక్షన్ కూర్చున్నాం. ఏం జబర్దస్త్ అంటే మానేసాను, సినిమాలు అంటే పర్లేదు సార్, ఓకే ఒక 10 నిమిషాలు మీరు మీ స్లాంగ్ మాట్లాడండి నాయుడు గారు, నేను నా స్లాంగ్ మాట్లాడదంటే నాదో కండిషన్ సార్ అన్న. అన్న ఈ మీరు నాయుడు గారు ఎవరు ఎత్తేంటి సార్ అన్న. డైరెక్ట్ సార్కే చెప్పా, నువ్వు నాయుడు అనండి సార్, నేను ఫ్రీగా చేయగలుగుతాను సార్, నీ అన్ని మంత కాదు సార్ అన్న. సరే అబ్బా నాయుడు నువ్వు చేయనంటే సార్ మిమ్మల్ని నేను ఆడేం జరిగింది యాస్టిక్ చెప్పేస్తున్నా ప్రతిష. నాకు ఈ డ్రామాలు గీమాలు మనకు నడవదు, మన డిఎన్ఏది కాదు. వాళ్ళు తిట్టుకొని కామెంట్స్ పెట్టుకొని ఏమన్నా పెట్టుకొని ఆడియన్స్ వాళ్ళ సంస్కారం అది. సరే చెప్పా సార్కి, సార్ మిమ్మల్ని నేను నువ్వు అంట, అన్న అంట, స్వామి అంట, మామ అంట, ఏరా కూడా అంట అన్న. కాన్వర్జేషన్ జరుగుతుంది, ఓకే అబ్బా నాకేం ప్రాబ్లం. సో అప్పుడు చెప్పా సుక్కు సార్కి, నువ్వు ఏందినా నువ్వా ఏందియా నీ డైరెక్షన్ ఎట్టుంటుంది తెలిసిన నీ పాస్ గోలా ఏంది చచ్చిపోతాండారు బా మా ఊర్లో నీ డైరెక్షన్కి ఇటు చేస్తారా, ఎవరిన ఇటు చేస్తారా ఏందినా, నువ్వు అంతకుముందు ఆర్య టూలు ఎట్ట చేసినావు డైరెక్షన్, దానికి మించి చేయనా నువ్వా నీ పాస్ గోలా చచ్చిపోతారు అంతే నీకోసమా ఏదో మాట్లాడుతున్నా. ఆయన నోరు తెరిచి చూస్తున్నారు అలాగా. ఒక కొంచెంసేపు కాన్వర్ట్ చేసిన తర్వాత ఫోన్ తీసి, డార్లింగ్ మనకు ఒకటి దొరికేశాడు, ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలీదు, స్వేర్ నాకు తెలీదు, దొరికేశాడు, నీకు ఎప్పుడో పంపించటం అది ఇదే ఏదో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నారు ఈయన అనేది చిన్న ఇది కట్టు పెట్టేశారు. అబ్బా నేను బన్నీకి ఫోన్ చేశాను, రేపటి నుంచి నువ్వు బన్నీ దగ్గరికి వెళ్ళి అజ్జయ్ అని అన్నారు. అని సరే సార్ అన్న. కట్ చేస్తే బన్నీ సార్ వాళ్ళ మేనేజర్ అభినయ్ గారు ఫోన్ చేశారు. సార్ నాయుడు గారు రేపు పొద్దున బన్నీ సార్ 11 గంటలకు రమ్మన్నారు, ఎట్లా వస్తారు మీరు, కారు పంపించాలి అంటే ఏమొద్దు సార్ నేను వస్తా, నాకు ఇల్లు కూడా తెలుసు, ఇల్లు అడ్రస్ లొకేషన్ ఏం పెట్టద్దు నాకు తెలుసు అన్న. ఎవరికి తెలియదు, బాలకృష్ణ గారి ఇంటి పక్కన. చలో వెళ్ళా, వాళ్ళ స్టాఫ్ బౌన్సర్స్ రమేష్ ఒక అబ్బాయి పేరు గుర్తు మెయిన్, మిగతా వాళ్ళు గుర్తులేదు, వాళ్ళంతా రిసీవ్ చేసుకున్నారు, లోపల కూర్చోబెట్టాను సోఫా సెట్లు, డూప్లెక్స్ హౌస్. అయితే ఇంకా ఆయన ఒక ట్రాక్ లాగా ప్యాంటు షర్టులా ఒకటే కాస్ట్యూమ్లో ఒక చిన్న పారాగాన్ లాంటి చెప్పాలి, పారాగాన్ కాదు అది వేసుకొని కిందికి వస్తున్నారు. వస్తుంటే నాకు ఈ పొలిటీషియన్స్ లాగా 2 చేతులతో నమస్కారం పెట్టడం అదేదో పెద్ద ఆర్టిఫిషియల్ అని ఫీల్ అవుతా. అంటే నా మైండ్లో వేరే ఉద్దేశం లేదు, సార్ నమస్కారం ఇలా అంటే నేను ఎందుకో సార్ నమస్కారం సార్ అంటే
ఆయన 2 చేతులతో నమస్కారం పెట్టారు. ఫస్ట్ టైం చూస్తున్నా దగ్గర నుంచి ఇప్పుడు. అంతకుముందు ఆయన ఎప్పుడు చూసింది లేదు నేను అసలు. ఆహా. సార్ నేను నమస్కారం సార్ అంటే ఆయన 2 చేతులతో నమస్కారం. మా బడా అని కూర్చున్నాం. నీ పేరేంటి? సోన్స్. ఏం చదువుకున్నావు? సోన్స్. మ్యారీడా? సోన్స్. పిల్లలు? కవలలా అన్నక్కడ ఫోటోలు వీడియోలు చూశారు మా పిల్లలు. అయిపోయింది. తర్వాత స్క్రిప్ట్ తీసుకొని వెళ్దామంటే అట్లా కాదు సార్ అన్న. అన్నారు ఒక రోజు 2 రోజుల్లో నా స్లాంగ్ నేను మాట్లాడితే మీ స్లాంగ్ మీరు మాట్లాడండి సార్, తర్వాత స్క్రిప్ట్ మీద పోదామని అన్న. ఏం మాట్లాడాలి అన్నాడు. స్నేహ మేడం గారు ఏం చేశారు టిఫిన్ అన్న. అంటే ఇడ్లీ పల్లీల చట్నీ సంథింగ్ అన్న. సరే నేనే మేడం గారు అనుకున్నాను, అడగండి అన్న. ఏం చేసావు స్నేహ టిఫిన్ అంటే శనిగిజల చట్నీ ఇడ్లీ చేసినాను బా, ఇటు అద్దుకొని తింటా అంటే సప అని లోపల పోతా ఉంటుంది. ఎట్టుంటుంది తెలిసిన నీ పాసుగోలా, ఇంకో 2 వేసేస్తావు బా అన్న. అలానే ఉంటుంది సార్ అన్న. సో అక్కడ చిన్న ర్యాప్ స్టార్ట్ అయిన జర్నీ ఆయనతోని. సో తర్వాత ఆయన గెస్ట్ హౌస్ ఇక్కడ గాయత్రి హిల్స్ దగ్గర గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళాను. బట్ ఏంటంటే ఆయన ఏం తింటే అది మనకు పెట్టేవాళ్ళు. పర్లేదు సార్ అంటే నువ్వు తిన్నబ్బా నాయుడు అట్లేం కాదని నేను అనుకునేవాడిని. అమ్మ ఈయనేమో బయటేమో సూపర్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్, మా దగ్గర ఏమీ చూపించరు. ఇంత క్యాజువల్గా ఇంత సింపుల్గా ఎలా ఉంటారా బాబు వీళ్ళు. షాక్ అయ్యా. సి మీరు అనుకున్నారా అంటే మీ జర్నీ స్టార్టింగ్ లో నేను ఇంత స్టేజ్ కి వెళ్ళగలుగుతాను? నేనేం స్టేజ్ కి వెళ్ళలేదమ్మా తల్లి, బంగారు తల్లి, నేను ఇంకా ఇక్కడే ఉన్నా. అంటే ఇప్పుడు అది కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్, ఏదో సెట్ లో వర్క్ చేసి వెళ్ళిపోతారు. బట్ మీరు ఆ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గరుండి నేర్పించి, సో గ్రేట్ కదా అది. అది కూడా మన చిత్తూరు స్లాంగ్. దట్స్ వాట్. అయితే హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఫీల్ అయిందంటే ఏంట్రా బాబు వీళ్ళు ఇంత సింపుల్గా ఉంటారా, ఇంత స్టార్ట్ బయట ఏమో వాళ్ళ కోసం జనాలు చచ్చిపోతారు. నాకు అసలు మీరు నమ్మరు. బన్నీ సార్ నన్ను కూడా మీరు కూడా క్షమించండి, నేను ఫస్ట్ డే ఎంత ఫోటో దిగాలని ఓ అని అవర్స్ పడిపోయినా. తర్వాత ఆయన అంత ఫ్రెండ్లీగా అంత క్లోజ్గా మాట్లాడుతుంటే అసలు ఫోటో దిగాల ఆయన ఆలోచన చచ్చిపోయింది నాకు తెలుసా. దిగలా. ఎన్ని రోజుల జర్నీ ఉండేది మీ మధ్య? అంటే ఆల్మోస్ట్ 20 days. తర్వాత మా అమ్మగారికి 2 years అగ్రిమెంట్ ఏమైనా, తర్వాత మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ తిరుపతిలో జాయిన్ చేశాను. తర్వాత ఆవిడ కాలం చేశారు, అందులో క్యారెక్టర్ కూడా కమిట్ అయిపోయి బికాస్ మా అమ్మగారు వాళ్ళు వదిలేశారు. అన్ని పక్కన పెట్టేసేస్తే వాళ్ళ పర్మిషన్ తీసుకుని వదిలేశారు. కానీ ఫస్ట్లో ఫోటో దిగాలి అది ఇది మా ఫ్రెండ్స్కి అందరికి పంపించే డామ్ డూమ్ డుష్ అనుకున్నా. తర్వాత ఆయన నాకు ఎలా అయిపోయారంటే, అంటే వాళ్ళ అల్లు అర్జున్ గారి ఫ్రెండ్స్ నన్ను తిడతారేమో, నాకు ఆయన చూసాక తర్వాత ఎక్కడ స్టార్ అని అనిపించలా. సూపర్ స్టార్ లేదు, ఏ స్టార్ లేదు, ఏదో మా పక్కింటి కుర్రోడ్లు అనిపించేటప్పటికి నేను ఫోటో తీసుకోవాలి అనొచ్చు వదిలేసా. అంత క్లోజ్ అయిపోయారు. అంటే క్లోజ్ అనే మాట అనను, కానీ వాళ్ళ సింపుల్సిటీ ముందు నాకు ఫోటో తీసుకోవాలని తాట వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ అని అనను, అది వాళ్ళు చెప్పాలి, నేను చెప్పకూడదు. బట్ చాలా బాగా మాట్లాడేవారు, చాలా వేరే సినిమాలు డిస్కస్ చేసేవారు, చాలా బాగా మాట్లాడేవారు. ఇది ఈ స్లాంగ్ నాకు కాకుండా వేరే హీరోలకి ఎవరికి సెట్ అవుతుంది ఏదో చాలా ఫ్రెండ్లీగా అడిగేవారు. ఇదంతా అంటే ఆయన ముందు నేను ఆఫ్టర్లే కదా. ఆన్సర్ చేశారా మరి? ఆయన ముందు నేను ఆఫ్టర్లేనా కాదా? అవునా? అవును. అలాంటి నాతో ఈక్వల్గా ఆయన కలిసిపోయినప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సి అది వేరే కిక్ ఇస్తుంది, అంతే, వేరే కిక్ ఇస్తుంది. అబ్బా ఆయన అడిగినప్పుడు ఈ రోల్ కి నేను కాకుండా ఎవరైతే సెట్ అవుతారు అన్నప్పుడు మీరు ఆన్సర్ చేశారా? మీరు అమ్మాయిలు చేశాను కానీ ఇక్కడ చెప్పను. రోల్ కాదు, దట్స్ నాట్ రైట్. రోల్ అని లేదు, స్లాంగ్ వచ్చి ఈ స్లాంగ్కి నేను కాకుండా వేరే హీరోస్ ఎవరికన్నా సెట్ అవుతుందో, నాకే బాగా సెట్ అవుతుంది స్లాంగ్, ఫస్ట్ ప్రయారిటీ నాకు ఉంటుంది, వేరే వాళ్ళకు ఉంటుందో అన్నప్పుడు నేను చెప్పా. వేరే హీరోస్ని తీసుకుంటూ కంపేర్ చేస్తూ చెప్పా. బట్ థింగ్ ఏం చెప్పానంటే, సార్ మీకున్న డెడికేషను అంటే తను ఎలా చేసేవారంటే బన్నీ సారు ఒక ప్రతి డైలాగ్ని, ఆయన గురించి ఎక్కువ టాపిక్ వెళ్ళిపోతుంది కదా, ప్రతి డైలాగ్ని ఒకటేమో స్లాంగ్, ఒకటి బాడీ లాంగ్వేజ్, ఒకటి ఎక్స్ప్రెషను, ఒకటి టైమింగ్. సో ఇవన్నీ కూడా వన్ బై వన్, ఒకటి టోను. నో ఏందనా ఆయన ఓన్ చేసుకున్నారు, తెలిసిపోతుంది. ఈ 5 ప్రతిదీ నేర్పించేటప్పటికి ఆయనకు నేర్పించిన దాంట్లో ఒక డైలాగ్ చెప్తా, అసలు ఆయనదే ఎక్కువ వెళ్ళిపోతుంది కూడా. సోమ్య ఊళ్ళో గొర్రెలు మేపడానికి వచ్చినాడు,
నేను ఇప్పుడు చేయడానికి వచ్చినాను స్వామి అని ఇవన్నీ చేసి చూపించేవాడిని దానికి. తర్వాత మళ్ళీ నాకు చేసి చూపించేవారు ఆయన. సో అట్లా ఆయన డెడికేషను, ఆయన కమిట్మెంట్, ఆయన డౌన్ టు ఎర్త్ ఇవన్నీ చూశాక వేరే హీరోస్ ఎవరన్నా సూట్ అవుతారని అంటే అవ్వలేరని చెప్పేసా. అవినా 2వ ప్లేస్ 3వ ప్లేస్ వేరే పేర్లు చెప్పా, అది ఇక్కడ చెప్పను. అంటే ఇంక మనం ఆయన అంతగా కష్టపడుతున్నప్పుడు వేరే పేర్లు ఎలా తీస్తాం, తీలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇతన్ని లైవ్ లో చూస్తున్నా, అతని డెడికేషన్ వేరే వాళ్ళతో నేను చూడలేదు కదా, చూడకుండా ఎలా అంటిల్ అన్నెసెసరీ నేను కాంప్లిమెంట్ అని కాదు, చూస్ చేయలేను, చెప్పలేను. కానీ కట్ చేస్తే మీరు దగ్గరుండి నేర్పించడం మేబీ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చేమో. ఆయన స్క్రీన్ పైన అసలు చిత్తూరు స్లాంగ్ని కావచ్చు, అసలు చిత్తూరు యొక్క ఏమంటారు లైఫ్ స్టైల్ ఓన్ చేసుకొని చేసినట్టు తెలుస్తుంది మనకి ఆ క్యారెక్టర్లో. నాట్ ఓన్లీ చిత్తూరు స్లాంగ్, ఆయన ఇప్పుడు అంటే మీకు ఈవెన్ రామ్ చరణ్ గారు, బన్నీ గారు వీళ్ళంతా మెగా స్టార్లు, సూపర్ స్టార్లు ఎందుకైనానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టేస్తున్నారు. తర్వాత వాళ్ళకున్న చరిస్మా, స్టార్డమ్ పక్కన పెట్టేస్తున్నారు. మేము జస్ట్ ఏదో ఒక అప్కమింగ్ హీరోస్ అన్న సెన్స్ వాళ్ళ మైండ్లోకి తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా తెలియకుండా అవుట్పుట్ వస్తుంది. సో లేకుంటే అది రాదు, వాళ్ళు అలా ఉండరు కూడా, వాళ్ళ నేచర్ అది కాదు. నేను చరణ్ గారిని ఇంత డిస్టెన్స్లో చూసా, బన్నీ సార్ని ఇట్లా చూసా, ఇంకా అంతమందిని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి స్టార్డమ్ అనేది లైట్ నథింగ్. వాళ్ళు ఏంటంటే నిద్ర లేచిన నైట్ పడుకునే వరకు వాళ్ళిద్దరి దగ్గర నేను చూసిన 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వల్ల ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు, 2వది మనకి ఇచ్చిన పనికి మనం న్యాయం చేయాలి. ఈ 2 ప్రిన్సిపల్స్ నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా, చరణ్ గారి దగ్గర నుంచి, బన్నీ గారి దగ్గర నుంచి, ఇవి 2 నేను తీసుకున్నా. మీరు కూడా దయ ఉంచి తీసుకోండి, పబ్లిక్ చెప్తున్నా. నైస్ సార్. సో ఇప్పుడు మీ జర్నీ గురించి చూస్తే ఎవరైనా సరే యాక్టింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు మన మైండ్లో ఒకటి ఉంటుంది, నా డ్రీమ్ రోల్ ఇది, నేను ఇది చేయాలనుకుంటే ఇది చేసినప్పుడు నాకు ఇంకా సెట్ నా లైఫ్, ఇంతకంటే నాకు ఇంకోటి లేదు అనుకున్న క్యారెక్టర్ మీకు ఏమైనా ఉందా? అది మీరు రీచ్ అయ్యారా అనిపిస్తుందా? లేదు మా యాక్చువల్ నేను ఫిజికలీ కమ్ మెంటల్ హ్యాండిక్యాప్టెడ్, తాగుబోతు క్యారెక్టరు, ఇట్లాంటివన్నీ కూడా దీన్ని ఊసేస్తా, అంత బాగా చేస్తా. బట్ మనం చేసిన క్యారెక్టర్లు ఆడాలి, అలాంటి క్యారెక్టర్లు కూడా మనకు రావాలి, ఇవి 2 కూడా జరుగుతుంటాయి. సో నేను ఏ ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆన్ ది స్పాట్ అడుగుతా వాళ్ళని. ఆ యాంకర్స్ చిన్నోళ్ళ పెద్దోళ్ళ పక్కన పెడితే, మీరే డైరెక్టర్స్ అనుకుంటా, ఏదన్నా ఒక చిన్న కంటెంట్ చెప్పండి, ఆన్ ది స్పాట్ నేను ఆడిషన్ ఇస్తా. ఈవెన్ బాలకృష్ణ గారు దాదాపు 20 మంది నేను ఇంప్రెట్ చేస్తా పర్సనల్గా, అది నా ప్రొఫెషన్ కాదు, వాయిస్ ఇంప్రెట్ చేస్తా, అది కూడా చేస్తానని చెప్తా. సో అది నేనంతా ఒక 20 మంది దాకా దాదాపు రాజశేఖర రెడ్డి గారు అందరూ ఎందుకు తీసుకున్నానంటే, నేను అప్పుడప్పుడు సరదాగా మందు సిట్టింగ్లో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఇంప్రెట్ చేస్తా, అది నా ప్రొఫెషన్ కాదు. చేస్తా, బరాబర్ చేస్తా, ఎవరన్నా అనుకోండి పిచ్చలై, అది కూడా ఒక టాలెంట్ మనలో ఉంది. టాలెంటే అది నా పర్సనల్ లైఫ్. నేను వీక్లీ 1 or 2 వరస్ట్ కేసులో సిట్టింగ్లో కూర్చుంటా, నా రిలేషన్షిప్ ఫ్రెండ్స్ ఎవరు పర్సనల్ ఫ్రెండ్స్ అందరితో కూర్చోను. నేను సిట్టింగ్లో కూర్చున్నానంటే 1-2 గంటలు వాయించేస్తా, మిమిక్రీ చేసి మొత్తం. వాళ్ళు ఇంకా వాళ్ళకు ఎలా అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఒక 1 సంవత్సరం 2 ఏళ్ళు పెరిగేటట్టు చేస్తాను. ఓకే. సో అయితే డ్రీమ్ రోల్ అట్లా ఏం అనుకోవట్లేదు, ఏది వచ్చినా నేను 100% ఇస్తానని మీకు అనిపిస్తుంది, అంతే కదా? నేను అనిపించిన నేను చేస్తా. కరెక్ట్. సో ఇప్పుడు మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు గేరలు కూడా చేశారు కదా, బట్ మన సైడ్ ఏంటంటే కొంచెం తక్కువగా చూడడం, అంటే ఎందుకు ఇలా చేసావు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో అలా ఏమైనా మీ ఫ్యామిలీలో ఎందుకు చేసావు ఇలాంటి క్యారెక్టర్, అసలు అవసరమా నీకు ఇది చేయడానికి అని ఏమైనా రిస్ట్రిక్ట్ చేసిన క్యారెక్టర్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? మా ఫ్యామిలీలో మా అమ్మగారు నాన్నగారు, ఒరే సినిమా ఫీల్డ్ ఎందుకురా, నువ్వు బాగా చదువుకునేవాడివి, ఏదైనా జాబ్కో ఇంకో దానికో బిజినెస్కి వెళ్ళిపోరా, మనకి ఎందుకురా ఇవన్నీ అని అన్నారు తప్పనిచ్చి ఇంటూ ద ఫీల్డ్. వన్స్ నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని ఎవ్వరు కామెంట్ చేయలే. ఎస్పెషలీ మా అమ్మగారు అయితే జబర్దస్త్ కానీ ఇంకోటప్పుడు కానీ ఏ క్యారెక్టర్ చేసినా, నేను ఈవెన్ జబర్దస్త్లో 4-5 గే క్యారెక్టర్లు వేసా. సో ఏ క్యారెక్టర్ చేసినా, రోజా గారిని ఇంప్రెట్ చేసినా, ఏది చేసినా సరే అన్నీ మెచ్చుకునేవాళ్ళు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడున్నంత
మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు పేరెంట్స్కి లేవు. అవును. అప్పుడు ఎందుకు మనకు అవసరమా సినిమా ఇండస్ట్రీ అనేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది అది ఆ పర్సంటేజ్. ఇప్పుడు ఎంకరేజ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. అలా అన్నారు తప్పనిచ్చి వన్స్ నేను వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చేయకూడదు మీ వైఫ్ కూడా ఏమనలేదా? ఎవరేమనరు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని నా ఈ కెమెరా కాకుండా బయట నవ్విచ్చేస్తుంటా. సో ఆటోమేటిక్గా ఏదన్నా ఎవరైనా గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేసినా సరే మన కామెడీ చేస్తే మనకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే. సో ఇప్పుడు మీరు అన్నట్లు నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, నవ్వడం మన ఆరోగ్యానికి ఎంత హెల్తీనెస్, ఒక్కరిని నవ్వించడంలో కూడా మన మనసుకు అంత తృప్తి వస్తుంది కదా. పడుకున్నప్పుడు నా వల్ల ఇంతమంది నవ్వుకుంటున్నారు, మీరు అన్నట్లు ఇందాక లైఫ్ స్పాన్ పెంచాను నేను నా ఫ్రెండ్స్కి 1 year అన్నట్లు, అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా హ్యాపీగా? వచ్చేడు మంది నాకు ఫోన్ చేశారు, ఒరే నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటావు చెప్పురా, నీతో సిట్టింగ్ వేస్తాం అని. సో నాకు మందు సిట్టింగ్ వేయడంలో బొచ్చుడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సీరియస్గా నేను చెప్పిన బ్రాండ్ తీసుకొచ్చి పెడతారు. సో ఎందుకంటే చిల్ అవుతారు, వాళ్ళు బాగా చిల్ అవుతారు. ఓకే. సో ఇప్పటి వరకు చేసిన చాలా మంది హీరోస్, పెద్ద పెద్ద హీరోస్తో చేశారు మీరు, బాలకృష్ణ గారితో చేశారు, ఇటు మన అల్లు అర్జున్ గారితో, రామ్ చరణ్ గారితో, అందరితో చేశారు కదా. ఎవరితో మీకు బాగా అనిపించింది? అంటే ఒక మంచి యాక్టర్తో నేను వర్క్ చేశాను అని చెప్పుకోదగ్గ సినిమా రోల్? నాకు ప్రతి ఒక్కళ్ళతో నేను పాజిటివ్గా ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ సెన్స్ అనేది నా డిఎన్ఏకి తెలీదు. ఈవెన్ దో నేను దాదాపు ఒక 20 మంది హీరోలు నేను ఫోన్ చేస్తే లేబడతారు, ఫోన్ ఎత్తుతారు. కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, అల్లరి నరేష్ గారు కావచ్చు, అండ్ సందీప్ కిషన్ గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వర్స్ట్ కేసులో ఒక 20 మంది నా ఫోన్ ఎత్తుతారు. నేను కొంతమంది డెబ్యూ డైరెక్టర్లు కథలు చెప్పాలంటే వాళ్ళ దగ్గర హీరోస్ దగ్గర పంపిస్తుంటా. ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. నేను ఎవ్వరితోనూ, ఈవెన్ కిరణ్ అబ్బవరం గారు కూడా మా పక్కూరి అబ్బాయిది, నేను నన్ను మామూలుగా అన్నయ్య అని పిలుస్తారు. సో తంది కలకడ, అదే సంబేపల్లి రాయచోటి, నాది పీలేరు. మేము కలిసినప్పుడు కూడా 2 షూటింగ్స్లో కలిసినప్పుడు కూడా ఏమన్నా ఇంకేందన్నా ఏం చేస్తుండవునా, ఇదే అంటే మా స్లాంగ్ మీదనే నేను కిరణ్ గారితో కూడా మాట్లాడతారా. సో అంటే ఎక్కడో మనం పుట్టాము, ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాతే పరిచయాలు ఏర్పడ్డాయి. ఆయన పలానా స్లాంగ్ పలానా ఊరని నాకు తెలీదు. సో ఇట్లాగా ఆ సెట్స్లో ఉన్న ఆ చిన్న టైంని ఎలా ఎంజాయ్ చేసాం, పాజిటివ్గా తీసుకుని. సందీప్ కృష్ణ గారు ఉన్నారు, నేను తను కూడా డార్లింగ్ నువ్వు అని మాట్లాడుతుంటా. సో ఇట్లా నాకు బయట వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ చేయాలో నేను చేస్తుంటా. సో ఇంటర్నల్గా వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, క్లోజ్గా ఉంటున్నారు అంటే అది వాళ్ళ గొప్పతనం, నా గొప్పతనం కాదు. సో నేను బయట అందరితో చాలా రెస్పెక్టెడ్గా ఉంటా. సో అట్లా అయిపోయింది అనమాట. అందరిలో ఒక్కొక్క మంచి మంచి యాక్టర్లో ఒక్కొక్క మంచి క్వాలిటీ తీసుకుంటూ ఇలా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అయితే. అంటే మనకు ఉన్నంతలో మన లైఫ్ని మనము వీలైనంత హెల్ప్ చేసుకుంటూ మనం హ్యాపీగా ఉంటూ వెళ్ళిపోవాలి. అది జర్నీ జరగాలి, జర్నీ అంతే తప్పనిచ్చి నెగిటివ్గా ఆలోచించడం, ఈగో, ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అబ్బా నాకు ఇవన్నీ ఇరిటేషన్. నాకు తెలియదు ఆ వ్యవహారం. కానీ మీరు మాట్లాడుతుంటే స్టార్టింగ్ నుంచి కూడా ఏది దాచుకోవట్లేదు, లోపల ఏం పెట్టుకోవట్లేదు, అన్నీ అంటే చెప్పేస్తున్నారు. ఇట్లా సెట్లో కూడా ఇలానే ఉంటారా? అంటే ఏమనిపిస్తే ఒకరి గురించి ఏమైనా అనిపిస్తారు, ఏంట్రా నువ్వు ఇట్లా అనేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు చేసినారు ఏమైనా అట్లా, ఎందుకురా ఊరికే ఇలా మాట్లాడుతున్నావు అని? మేబీ ప్రాబ్లం వచ్చినా కేర్ చేయను, ఎందుకంటే నా మనసులో నెగిటివ్ లేదు అండ్ నా మనసులో ఒకరికి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేదు. కాబట్టి ఇన్ కేస్ నాకు తెలియకుండా ఎవరికన్నా ఇబ్బంది జరిగితే అపాలజీ అడుగుతా, లేదా వాళ్ళు నష్టపోతా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి రికవరీ ఇస్తా. సో నేను చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి ఫ్యూచర్ గోల్స్ ఏంటి సార్? అంటే ఇలాగే ఇంకా జబర్దస్త్లోకి మళ్ళీ ఛాన్స్ ఏమైనా ఉంటుందా, సీరియల్స్లోకి కానీ, లేదంటే ఓన్లీ మూవీసే కంటిన్యూ చేస్తారా? సీరియల్స్ చేస్తూనే ఉన్నా, సినిమాలు చేస్తూనే ఉన్నా, వెబ్ సిరీస్ చేస్తున్నా, టీవీ షోస్ కూడా గతంలో ఒక 5 దాకా చేసాను, మళ్ళీ పిలిచిన పోతా. జబర్దస్త్ ఒక 50 ఎపిసోడ్ దాకా చేసాను, మళ్ళీ పిలిచిన పోతా. ఎంత సంపాదించారు సార్? బాగా సంపాదించారు? ఏం సంపాదించలేదు, అట్లని నా వెనకాల ఏమీ లేవు. కానీ నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పడను, ఎందుకంటే నా జీవితంలో పుట్టినరోజు ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పడిందే లేదు, అలాంటి సంపాదించుకునింది లేదు, బట్ సంపాదిస్తా.
అంటే ఇప్పుడు మీరు దాదాపు 100కి పైగా మూవీస్ చేశారు, ఇట్లా మీరు అన్నట్లు సీరియల్స్ 100 చేశారు, సినిమాలు. జబర్దస్త్ చేశారు, ఇంకా యాడ్స్ చేస్తున్నారు, ప్రమోషన్స్ కూడా చేస్తూనే ఉంటారు. ప్రమోషన్స్ ఏం లేదమ్మా, ప్రమోషన్స్ దయ ఏం వల్ల చేయరా? నన్ను ఎవరు అప్రోచ్ ఈవెన్ అవ్వాల. థియేటర్ ఆర్ట్స్ కూడా చేస్తున్నారు. సో మంచి థియేటర్ పెయిన్ ఆర్ట్స్ ఇస్తారు కదా ఆ, పర్ డే కి అట్లా నేను మంచి ఆర్టిస్ట్ కి అంటే. కోర్స్ చేసే కానీ థియేటర్ పరంగా నేను షోస్ ఇవ్వట్లేదు. ఓకే. నన్ను పిలిచారు, ఎక్కడెక్కడో పిలిచారు, నేను వెళ్ళట్లేదు. అది ఓన్లీ నేను నా యాక్టింగ్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రం కోర్స్ చేశాను. ఓకే. దాన్ని బేస్ చేసుకొని థియేటర్ నేను వెళ్ళలేదు, షోస్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మనం సేమ్ సిచ్యువేషన్ చూస్తే, ఇప్పుడు మీరు నేనేం దాచుకోలేదు, నేనేం సంపాదించలేదు అని, బట్ సేమ్ ఫిష్ వెంకట్ గారు కూడా, ఆయన కూడా చాలా మూవీస్ చేశారు. మీరు కూడా మీలాగే మేము పెద్ద ఆర్టిస్ట్, ఆయన కూడా నాకు అన్న చాలా తెలుసు, movies అన్న నాకన్నా చేశారు. ఎక్కువ సినిమాలు చేశారు. చాలా అంటే మంచి పెయిన్ వేస్తారు కదా, ఎందుకు మీ ఆర్టిస్టులు అందరూ మేమేం మాకేం లేదు, ఏం ఎక్కువ ఏం సేవ్ చేసుకోలేదు అని చెప్తూ ఉంటారు. అంటే అంత పే ఇవ్వరా, లేదంటే వచ్చింది మీరు దాచుకోకుండా ఇలా ఖర్చు చేస్తూ ఉంటారా? నా వరకు అయితే నాకేం నేను 15,000 చెప్తా, 10,000కి మించి ఎవరు. నేను 10 రోజుల నుంచి నేను బిజీగా లేను, నాది ఓపెన్ బుక్. పోతే ఫిష్ వెంకట్ అన్న ఏంటంటే ఒక టైంలో 30,000, 40,000, 50,000 కూడా తీసుకున్నారు. ఆయన ఏదో ఇల్లు కట్టుకున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. ఇంకా ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ అంతకు మించి మిగిలించుకునే అంత రెమ్యునరేషన్స్ రాలేదు. అది కూడా నాకు తెలిసి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అలా తీసుకుని ఉంటారు, 30, 40, 50,000. అంతకుమించి ఆయనది కూడా 10,000 లోపలే. సో కాబట్టి అంత మిగిలించుకునే అంత ఆయన దగ్గర కూడా నాకు తెలిసి లేకపోయి ఉండొచ్చు. అంటే ఆర్టిస్టులకి మీలాంటి వాళ్ళకి తక్కువ ఇస్తారా సార్, బాగానే ఇస్తారా పే? ఇప్పుడు ఎంతెందుకు, ఇప్పుడు నాతో పాటు వచ్చిన ఆర్టిస్టులు నా తర్వాత వచ్చిన వాళ్ళు అంతా సక్సెస్లో ఉన్నారు. అందరికి ఇప్పుడు నాతో పాటు ఇప్పుడు సప్తగిరి ఉన్నాడు, వాడు నాతో పాటు వచ్చాడు. ఆల్మోస్ట్ వాడికి ఇవాళ 150,000 తీసుకుంటున్నాడు, నేనుగా 10,000 దగ్గర అయిపోయినా. వాడు ఈజీగా బాగానే 10 కోట్ల దగ్గర క్షమించరే, మళ్ళీ నాయన నీ దండం పెడతారా, వాడు 10 కోట్ల దాకే సంపాదించిన ఏంటో చెప్తున్నా. సో వాడు 10 రూపాయలు కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి, 100 రూపాయలు కూడా. నేను ఓపెన్ బుక్. సో మళ్ళీ జిఎస్టీలు ఉంటాయి, టీడీఎస్లు ఏదేదో ఉంటాయి, బట్ ఫ్యామిలీ ఉంటుంది. సో సంపాదించింది యాజ్ మిగిలించుకోవాలని లేదు కదా. నాతో పోల్చుకుంటే వాళ్ళంతా చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు, బట్ మనకు కూడా కలిసి వస్తుంది. నేను గాల్లో దీపం పెట్టుకొని ఇంట్లో కూర్చొని నాకు వేషాలు రాలేదని బాధపడే క్యారెక్టర్ కాదు. ఎవ్రీడే ఫైట్ చేస్తుంటా. ఈవేళ కూడా క్రాంతి మాధవ్ గారు ఒక వేషం ఉందని రమ్మన్నారు. అదే వరల్డ్ ఫేమస్ లెవర్ విజయ్ దేవరకొండతో చేసిన డైరెక్టర్ గారు. వెళ్తున్న ఆఫీస్కి మీ తర్వాత ఫోన్ చేసుకుని వెళ్ళాలి. సో నేను ఎవ్రీడే ఫైట్ చేస్తూనే ఉంటా. ఖాళీగా కూర్చోవడం అనేది నాకు తెలియదు, నా డిఎన్ఏకి తెలియదు. వస్తున్నాయి ఆఫర్స్ అంటే ఇప్పుడు చేస్తున్న మూవీ కాకుండా ఇంకేమైనా చేతిలో? నా 6 సినిమాలు షూట్ జరుగుతున్నాయి కదా ప్రజెంట్. వెల్లంకోట శ్రీనివాస్ గారు, తిరువీర్ గారు, అండ్ ఇట్లా ఆనంద్ దేవరకొండ గారు, ఇట్లా మొత్తం ఒక 6 సినిమాలు ప్రెసెంట్ నా షూట్స్ జరుగుతున్నాయి. ఓకే. ఇప్పటికైతే భయం ఏం లేదు? భయం ఏంగా జరుగుతున్నాయి అంతే, బట్ సక్సెస్ ఇక్కడ డిసైడెడ్ ఫ్యాక్టర్. నేను ఖాళీగా లేను, ఓన్ బిజీగా లేను, ఏదో అలా సర్వైవల్ అయిపోతున్నా అంతే, నడిచిపోతుంది. అంటే మీరు ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ 6 ఉన్నాయి, ఈ 6 కాస్త ఇంకా 60 అవ్వాలని కోరుకుంటున్నాను. 66. సో ఇలా మీరు ఇప్పుడు అన్నట్లు బిజీగా లేను, ఏదో నడుస్తున్నాను, కానీ బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడికి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు, అలాగే అన్నీ కూడా ఇలా నో ఫిల్టర్స్తో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలియని తెలుసుకోను, తెలిసింది ఎక్కడ దాచుకోను. సో నేను చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అన్నీ మంచి మంచి పొజిషన్లో ఉన్నాయి. ఐ డ్రీమ్ ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉంది, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నా. నేను చాలామందిని ఇన్వైట్ చేస్తానని చెప్పాను, అందులో బాలకృష్ణ గారి వాయిస్లో ఈ ఐ డ్రీమ్కి ఒక చిన్న బైట్ లాంటిది ఇచ్చేస్తాను. సోదరి జమానురాలు ప్రత్యూష మీ ఆఖరికి బాగుంటుంది. మరి ఐ డ్రీమ్స్ చూసే ప్రేక్షకులు మరింత ఈ ఛానల్ ఎక్కడికో తీసుకెళ్ళాలని మనసవాచ కర్మనే మరి మీ నందమూరి బాలకృష్ణ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.